బొడుపల్ కేశవ్ నగర్ కాలనీలోని శ్రీ విశ్వనాథ శివాలయంలో ఆంజనేయ విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్లు హాజరయ్యారు। ఆంజనేయ స్వామి అనుగ్రహం రాష్ట్ర ప్రజలపైన, కాలనీ ప్రజలపైన ఉండాలని కోరారు। ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు। ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఇంకా రానున్న కాలంలో అనేక సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు। సంవత్సరాల లోపల रामचंद्र भगवान के जय बोलो राजा रामचंद्र भगवान। స్వామివారిని దర్శించుకోవడం, నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ప్రతిష్టలు కూడా రావడం జరిగింది। ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరుడు లింగయ్య యాదవ్ గారు, అలాగే అందరు భక్తులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు। అందరూ కూడా పిల్ల పాపలతో, కుటుంబ సభ్యులతో ఏ కష్టాలు రాకుండా, గతంలో లాగా కరోనా లాంటి మహమ్మారి రాకుండా బాగుండాలి। ఈ ప్రజారాజ్యంలో పేదలందరికీ ఇలా ఎల్లకాడిచి సన్నబియ్యం ఇచ్చే అలాంటి అవకాశాలు ఇచ్చిన ప్రజలకు తప్పకుండా రాబో కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు, మేము సీనియర్ మినిస్టర్లు తప్పకుండా చేసాం। వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో మన 80% గెలిపించిండు। నేను రాహుల్ గాంధీ గారు కూడా అభినందించడం జరిగింది। వచ్చే జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించి ప్రజాపాలన అందించే విధంగా స్వామివారిని దర్శించుకోవడం। నమస్కారం అండి, నా పేరు మల్లేష్ గౌడ్ అండి। ఈ దేవాలయ కమిటీకి సెక్రటరీగా పనిచేస్తున్నాను। ఈ దేవాలయం అనేది గత 2 సంవత్సరాల క్రితము మా కేశవనగర్ కాలనీలో ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో మా కేశవనగర్ కాలనీలో జేడి పటేల్ అనేటువంటి ఒక దాత, ఆయనకు ఒక సంకల్పం కలిగింది। ఆ సంకల్పానికి అనుకూలంగా మా కాలనీ ఉన్నటువంటి కమిటీ, కాలనీ అసోసియేషన్ వాళ్ళందరినీ సంప్రదించడం జరిగింది। ఆయన సంప్రదించినందుకు మా కాలనీ వాళ్ళు కూడా దానికి పూర్తిగా సహకారం చేసి అందరం ఒక కమిటీలాగా, దేవాలయ కమిటీలాగా ఒకటి వేసుకొని నిధులు సమకూరణ చేసుకోవడం జరిగింది। ఈ నిధులకు కేవలం ముందుగానే మా కాలనీ నుంచి ప్రతి ఇంటి నుంచి 10,000 వేసుకున్నాము। తర్వాత ప్రతి విగ్రహానికి 30,000 ఒక్కొక్క విగ్రహానికి 30,000 వేసుకొని మొత్తం మీద బయట వాళ్ళతోటి కూడా కలుపుకొని దాదాపు ఒక 30 లక్షల వరకు సమకూర్చుకుంటే, ఆ జేడి పటేల్ ఏమో ఒక టెంపుల్ నిర్మాణానికి ఆయన బాధ్యత వహిస్తే మిగతా 30 లక్షలు మిగతా నిర్మాణానికి మేము వాడుకోవడం జరిగింది। ఈ సంకల్పము కేవలం ఒక సంవత్సరం కాలంలోనే, మళ్ళీ పోయిన సంవత్సరం ఇదే ఫిబ్రవరి మాసంలోనే మేము ఈ శివాలయాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది।